Hey, hi, hello, namaste, good morning, friends. Welcome back to our channel, Ranjit and Wheels. Like ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది సైకిల్ ఎక్కగా అండ్ చక్కగా కూర్చోక అండ్ ఇవన్నీ చేయక. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఒక దగ్గరికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా అనేది సర్ప్రైజ్ ఏం లేదు, ఎట్లా వీడియోలో అది వస్తుంది. ఒక సైకిల్ షాప్కి వెళ్తున్నా. సో దట్ నేను ఇప్పుడు మళ్ళీ సైకిల్ పైకి రావాలనుకుంటున్నా, అంటే మళ్ళీ తొక్కుదామని. ఎందుకంటే మనకు తెలుసు మన సైకిల్ అయితే ఇటలీలో ఉంది, ఇటలీలో ఉదినేలో ఉంది. ఆమ్, ఆ కాల్ ఇంట్లోనే ఉంది. సో ఇంకా అక్కడే ఉన్నది. సో మళ్ళీ మనం వెళ్ళి స్టార్ట్ చేయాలి రైడ్. అండ్ అంతకన్నా ముందు ఇప్పుడు సైకిల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే, నేను ఇన్ని రోజులు ఇంతవరకు సైకిల్ అయితే ఎక్కలేదు. 8 మంత్స్లో ఒకసారి చూస్తున్నా, ఒక సైకిల్ తీసుకుందామని వెళ్తున్నా. అది కూడా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అన్నట్టు. ఈ సైకిల్ కొందామని పోతున్నా. అండ్ ఎట్లుంటుంది ఏంటిది అసలుకి, దాన్ని నేను తొక్కగలుగుతానా కూర్చోగలుగుతానా ఏందని. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక ఇక్కడ నుండి 23 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళి సైకిల్ కొనుక్కొని 23-24 కిలోమీటర్లు నేను దాని మీద కూర్చొని తొక్కుకుంటూ రాగలుగుతానా లేదా అనేది టాస్క్. చూద్దాం. అండ్ సైకిల్ కూడా ఎలక్ట్రిక్ సైకిల్, డాక్టర్ సైకిల్స్ అని చెప్పేసి నార్సింగ్లో ఉంటుంది హైదరాబాద్లో. అక్కడికే వెళ్తున్నా. అండ్ చూద్దాం ఆ సైకిల్ ఎట్లుంటుంది ఏంది అనేది. పోదాం పదండి. సో ఫైనల్గా అయితే నేను డాక్టర్ సైకిల్స్ అని చెప్పేసి నార్సింగ్లో ఉంటుంది, దాని దగ్గరికి అయితే వచ్చిన సైకిల్ తీసుకోవడానికి. సో దీనిలో ఇక్కడ 2 సైకిల్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్. వాటిని అయితే టెస్ట్ కోసం వచ్చిన. సో ఇది వచ్చేసి డాక్టర్ సైకిల్స్. అండ్ మనకు ఈ నార్సింగ్లో హైదరాబాద్లో అయితే మనకు కదా. సో ఈ బ్రో వచ్చేసి దీని యొక్క ఓనర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎట్లున్నారు? బాగున్నా. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి, లైక్ హైబ్రిడ్ ఉన్నది, రోడ్ బైక్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, అండ్ చిన్న పిల్లలకు సంబంధించిన బైక్స్ ఉన్నాయి. అండ్ ఇక ఇక్కడ చూడొచ్చు మీరు, షోరూమ్ మొత్తం చూసుకుంటే టోటల్గా అన్ని కనబడతాయి. ఇప్పుడైతే మనం సైకిల్ తీసుకునే బ్రాండ్ వచ్చేసి ఏఓకి. దీనిలో 2 సైకిల్స్ ఉన్నాయి, అంటే మిగతా వెరైటీస్ కూడా ఉన్నాయి. బట్ ఇందులో మనం ట్రై చేసేది 2, లింక్స్ ఎక్స్టీ అండ్ కేడెన్స్. సో మనం తీసుకునే సైకిల్ కంపెనీ వచ్చేసి ఎవోకి. సో దీనిలో 2 సైకిల్స్ ఉన్నాయి, ఒకటి హైబ్రిడ్ ఉంది అండ్ మీ మౌంటైన్ బైక్. సో అది వచ్చేసి హైబ్రిడ్. ఈ మౌంటైన్ బైక్లో ఇది వచ్చేసి లింక్స్ హెచ్టీ అని చెప్పేసి. ఇది వచ్చేసి మొత్తం ఎలక్ట్రిక్ బైక్ సైకిల్ అని అన్నారు. అండ్ ఇది లైక్ ఎట్లా అంటే దగ్గర దగ్గర మనకి 70 కిలోమీటర్లు ఇస్తుంది నార్మల్గా దొక్కితే. అండ్ ఇంకా పెడలింగ్ అసిస్టెంట్ ఉంది. నా దొక్కితే ఎక్కువనే 80-90 దాకా కూడా రావచ్చు. సో ఇది మెయిన్. అండ్ దీనిలో ఇక్కడ ఏంటంటే మనకు చైన్ ఉన్నది, దీనికి ఏమో చైన్ తోటి ఉన్నది, మొత్తం షిమానో గేర్ సిస్టమ్ ఇట్లా ఇదంతా. బట్ దీనికి వచ్చేసి దీని కలర్ చూడండి, వైట్ కలర్. సో ఇది వచ్చేసి బెల్ట్ మోడల్. అంటే బెల్ట్ అంటే మీరు చూడొచ్చు, ఎలాంటి చైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఇగో చూడండి ఇక్కడ ఓన్లీ బెల్ట్. ఈ బెల్ట్ ఒకటే, మళ్ళీ గేర్ షిఫ్టింగ్స్ అవన్నీ కూడా ఏముండవు. సింపుల్ గా ఓన్లీ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏముండదు అన్నట్టు ఈ సైకిల్ కి. సో కాబట్టి నేను ఏ సైకిల్ తీసుకుందామా అనేది అయితే ఆలోచిస్తున్నా. అది వచ్చేసి కొంచెం లైక్ నాకు ఆ సిస్టమ్ ఎట్లుంటుంది అని చెప్పి చూస్తున్నా. ఒకసారి నేను ట్రై చేస్తా 2, ఒకసారి ట్రై చేసి దాన్ని బట్టి డిసైడ్ అయ్యా. ఇది ఇంకా సూపర్ గా అవుతుంది అసలుకి చెప్పాలంటే, దానికన్నా సూపర్ గా పోతుంది. అసలు ఇది ఇండియాలో దొరికినంత అసలే లేదు కదా, మొత్తం ఎక్కడో ఫారెన్ కంట్రీలో దొరికిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోడ్డు అంత బాగుంది అసలుకి. దీని స్పీడ్ మాత్రం వేరే ఉంది, అసలు వేరే లెవెల్ వచ్చి. వా సేఫ్ రోడ్లలో దీని పెడలింగ్ కూడా స్మూత్ అనిపిస్తుంది నాకు. దీనికి పెడలింగ్ గేర్లు చేంజ్ చేయాల్సిన పని కూడా లేదు దీనికి. నమస్తే. వస్తా. ఆదా ఆదా
సో ఇది వచ్చేసి వితౌట్ లైక్ ఎలక్ట్రిక్ అంటే లైక్ పవర్ తోటి ఏం నడవట్లేదు. ఇప్పుడు నేను ఒక్కసారి గేర్లో వేస్తా. స్మూత్, వెరీ స్మూత్. వావ్! ఎంత స్మూత్ పోతుంది అసలు ఇది. నెక్స్ట్ లెవెల్ అసలుకి. వాహ్! ఇరవై 25 స్పీడ్ తోటి పోతుంది. ఆ! చాలా డిఫరెన్స్ ఉంది బ్రో దానికి దీనికి. ఫ్రంట్ వేరు డిఫరెన్స్ కూడా ఉన్నాయి. చెప్పేసిందా దానికి జస్ట్ రైజ్ చేస్తే మాత్రం అవుతుంది. జస్ట్ ఇది ఇట్లా అంటే పెడలింగ్ సమ్ 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 అని పోతుంది. దీని తక్కువ మస్తు అనిపిస్తాను. కానీ అది మౌంటైన్స్ లో ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా ఈజీ ఎక్కువ. గేర్స్ ఉన్నాయి బెల్ట్ మాత్రం స్ట్రాంగ్ లైక్ కొంచెం హార్డ్ అండ్ పెడలింగ్ ఇది. అది కొంచెం పెడలింగ్. సో 2 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత సో ఇది వచ్చేసి కొంచెం ఈజీగా అనిపిస్తుంది తొక్కినా కూడా. బట్ ఇది వచ్చేసి జస్ట్ ఎలక్ట్రిక్ లైక్ పవర్ ఆన్ చేయగానే జమ్మని వెళ్ళిపోతుంది. నైస్ అసలు అది మాత్రం స్మూత్గా ఉంటుంది. సో ఎవరికైనా అలాంటి సైకిల్ కావాలి అంటే ఇది 60 కిలోమీటర్స్ రేంజ్, అది వచ్చేసి 70 కిలోమీటర్స్ రేంజ్. కానీ ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది, 18 కిలోస్ ఉంది. అది ఎంత ఉంటుంది బ్రో? 22 4 కిలోస్ అదే ఎక్కువ ఉన్నది చెప్పాలంటే. అది ఎస్టీ లింక్స్, ఇది వచ్చేసి ఆవుకి జస్ట్ నార్మల్ హైబ్రిడ్ బైసైకిల్ అన్నట్టు. బట్ తేడా ఏంటి అని అంటే బ్యాటరీ ఇది కొంచెం బిగ్గర్ బ్యాటరీ, అది కొంచెం చిన్న బ్యాటరీ. అండ్ అది బెల్ట్ మోడల్, ఇది వచ్చేసి మన చైన్ మోడల్. దీనికి మనం చేంజింగ్స్ అవన్నీ సర్వీస్ అవన్నీ చేయించుకోవాలి, దానికి ఏం అవసరం లేదు. మీరు ఆఫీస్లో వాటి వీటికి పోవాలనుకుంటే మాత్రం ఈజీగా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ 60 కిలోమీటర్లకు అది పోవచ్చు. పెడలింగ్ తోటి పోతే 70-80 ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా 80-90 ఈజీగా వస్తుంది పెడల్ చేసుకుంటూ పోతే. లేదు ఉత్తిగానే మనం స్కూటీ లాగా నడిపించుకుంటూ పోవాలంటే మాత్రం 70 వస్తాయి అన్నట్టు. 25 స్పీడ్ మ్యాక్సిమం అన్నట్టు. సో అది కూడా 25 స్పీడే. అది కూడా విత్ జస్ట్ మామూలుగా జస్ట్ పెడలింగ్ ఏం చేయకుండా పోయినా కూడా మనకి ఈజీ అది కూడా ఒక 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బట్ నా బెస్ట్ సజెషన్ అయితే అది బాగుంటుందని చెప్తా ఆఫీస్లకి, అమ్మాయిలకి ఇట్లా వాళ్ళకి కూడా. సింపుల్గా అబ్బాయిలకైనా ఇది యూనిసెక్స్ బైసైకిల్. అండ్ దీని టైర్స్ చూసుకుంటే చూడండి చాలా సన్నగా ఉన్నాయి. బట్ దీని టైర్ చూసుకుంటే చాలా లావుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది మౌంటైన్ బైక్, దీనికి షాక్ అబ్జర్వ్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు మీకు, మనకు షాక్ అబ్జర్వ్స్ లాక్ కూడా వేసుకోవచ్చు. ఎక్కడైనా ఎత్తు మామూలు ఉంటాయి చూసినా స్పీడ్ బ్రేకర్స్ అడిగి ఇడిగి మీకు చెయ్యి ఇట్లా వెనకాల ఇట్లా ఇట్లా లోపలికి పోతుంది, ఇట్లా తొక్కుదా ఉంది ఇట్లా. కాబట్టి మీకు పెద్దగా షాక్స్ అనేటివి రావు మీ హ్యాండిల్కు, మీ చెయ్యికి. బట్ దానికి మాత్రం కొంచెం అది మామూలుగా హైబ్రిడ్ బైక్ కాబట్టి నార్మల్ బైసైకిల్ లాగానే ఉంటాయి. ఫైనలీ నాకు ఆ చైన్ ఉన్నదే నచ్చింది. ఎందుకు అని అంటే నేను గోయింగ్ విత్ దిస్ అన్నట్టు, నేను దీంతోనే పోతున్నా. నాకు ఇది ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కూడా ఫ్రీ మూవ్ అయితే ఉన్నది. సో అది ఆల్రెడీ గేర్ చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది గేర్ చేంజ్ చేసుకోలేను కాబట్టి నాకు ఏంటంటే ఇది కొంచెం బ్యాటరీ అయిపోయినా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. బట్ దిస్ వన్ ఈస్ లైక్ అంటే నా మెంటాలిటీకి ఇది బాగా నచ్చింది. బట్ ఇది వచ్చేసి స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది. మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకొని ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. చలో పోదాం పదండి, ఎండ దంచేస్తాం. సో గైస్ ఫైనల్లీ టెస్ట్ డ్రైవ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఈ యొక్క సైకిల్ తీసుకున్నా. సో దీని పేరు వచ్చేసి లింక్స్ ఎస్టీ. సో ఇది వచ్చేసి
మామూలుగా రిమూవల్ బ్యాటరీ. సో, మనం తీసేసి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ పెట్టేసేయొచ్చు. ఎంత సింపుల్‌గా పెట్టిండు చూసిర్రా? జస్ట్ అంతే. అగో చూడండి. 13H battery pack. ఎంత? 13H. 13 ఏయొచ్చు. So biggest battery pack in LI. ఆ! So light weight మనకి ఎంతుంది బ్రో బరువు? ఒక 5 కిలోస్? lesser than 5. లెస్. ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీస్. హుహు. మామూలుగా మన సింగిల్ సెల్ బ్యాటరీ అంటే పెద్ద ప్యాకెట్ వస్తుంది. ఓకే. డ్యూయల్ సెల్ బ్యాటరీస్ కాబట్టి చాలా కాంపాక్ట్ గా వచ్చింది. ఓకే. సామ్సంగ్ బ్యాటరీస్. సామ్‌సంగా? సామ్సంగ్. ఆహా! ఏఓకిలో మొత్తం మనకి A to Z అన్ని సామ్సంగ్ వస్తాయి. ఎట్లా పెట్టడం అది? సింపుల్ గా ఇట్లా పెట్టి ఆ! ఇంట్లో మనం కూర్చున్న తర్వాత ప్రెస్ చేయండి అయిపోయింది. బ్రో ఇట్లా ఇంకొక ఎక్స్‌ట్రా బ్యాటరీ కొనుక్కుంటే 140, 150 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు కదా బ్యాటరీ పెట్టుకొని? సూపర్. సింపుల్‌గా ఇంకొక ఎక్స్‌ట్రా బ్యాటరీ గనుక తీసుకున్నారనుకోండి 150 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు ఈజీగా తొక్కకుండా పోతే 200 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎంత సింపుల్‌గా ఉంటదంటే అంత సింపుల్‌గా ఉంటది. చూద్దాం అసలు దీని పర్ఫార్మెన్స్ దీని మీద వ్లాగ్స్ తీస్తా ఇంకా నేను. Yeah. సో చూద్దాం ఎట్లుంటది ఏందనేది. బట్ చూడడానికి మాత్రం చాలా నీట్‌గా అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ క్యారియర్ కూడా సెట్ చేపించిన. సో ఇది వచ్చేసి మామూలుగా దీంతోటి రాదు సైకిల్‌కి. బట్ మనము ఎక్స్ట్రా అయితే పెట్టేయడం జరిగింది. ఎందుకంటే మనం ప్యానియర్ బ్యాగ్స్ అవి పెట్టుకొని ఎటైనా టూర్‌కి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి దీన్ని వాడుతున్నా. అండ్ ఒక హెల్మెట్ కూడా తీసుకున్నా, గ్లౌజెస్ అండ్ ఒక సైక్లింగ్ షార్ట్. ఎందుకంటే కొంచెం లైక్ క్వశ్చన్ కొంచెం బాగుంటదని చెప్పేసి. సో చూద్దాం దీన్ని ఎట్లుంటది ఏంది అని చెప్పేసి. సో పోదాం. పోతా అంటే మనకు తెలుస్తది. సరేండి. అండ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ you. థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ డాక్టర్ సైకిల్స్ అండ్ Yeah. AOC బైక్స్. యాహ్! ఇది వచ్చేసి చెప్పినా కదా నార్సింగిలో ఉంటది. మీరు ఎవరైనా ఒకవేళ ఇక్కడికొస్తే నా పేరు చెప్పండి. బ్రో కొంచెం మా వాళ్ళు ఎవరైనా వస్తే ఏమైనా తక్కువ చేయడానికి చూడండి. డెఫినెట్లీ. సో ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం తక్కువ చేయడానికి కూడా చూస్తాడు. అండ్ చెప్పండి. మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు, అందరు సైక్లిస్ట్. అంతేనా? సరే. ఎవరైనా సైక్లింగ్ చేద్దాము, స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఎవరైనా రావచ్చు. అండ్ ఇంకొకటి సైకిల్స్ అంటే ఆన్‌లైన్‌లో మనం చూస్తాము అండ్ కొన్ని ప్లేసెస్‌లో చూస్తాము. అట్లా కాకుండా మన సైకిల్ అనేది మన హైట్‌కి, మన హ్యాండిల్ లెంగ్త్‌కి దీన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ ఏది పడితే ఆ సైకిల్ బుక్ చేసుకొని సైక్లింగ్ చేసినామనుకోండి, మోకాళ్ళు అరిగిపోతే మోకాళ్ళు నొప్పులైతే లేస్తాయన్నట్టు. సో మన హైట్, వెయిట్‌ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతది సైకిల్స్. దాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి. ఎక్కడైనా తక్కువ వస్తుందని చెప్పేసి తీసుకుంటే మనం బిస్కెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటదన్నట్టు. ఇదొచ్చేసి చాలా రోజులు తొక్కుతాం కాబట్టి ఒక ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి ఎంత వెయిట్ తగ్గించొచ్చు అండ్ మంచి కార్డియో కాబట్టి చూసుకొని మనం చూజ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక బైసైకిల్ షాప్‌కెళ్ళేసి సైకిల్ తగ్గట్టు హైబ్రిడా లేకుంటే రోడ్ బైకా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒక మంచి సైకిల్ అయితే సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా తీసుకోండి. మీరెవరైనా లైక్ తీసుకోవాలనుకుంటే రంజితాన్ వీల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఉంటది కదా! అకౌంట్ లేదా యూట్యూబ్‌లో నాకు మెసేజ్ చేస్తే సో దట్ నేను చెప్తాను. లైక్ మీ గోల్‌ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీకు కావాలని అనుకుంటే. అండ్ మన హైదరాబాద్‌లో ఉంటే ఎవరైనా ఇక్కడికి కూడా ఆహ్, రావచ్చు అండ్ తీసుకోవచ్చు. అండ్ థాంక్ యూ బ్రో. థాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్ బ్రో. సైకిల్ పోతా అంటే రివ్యూ చెప్తా. Yeah. థాంక్ యూ బ్రో. యూట్యూబర్ కదా నేను అవునా? ట్రావెలింగ్ చేసు ఆ! యెస్. చూసినావా ఎప్పుడైనా? అరే చూసినాను అందుకే అది గుర్తు ఎక్కడ చూసినావు? ఇన్స్టాలో. అవునా? ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాను? ఎక్కడికి ఇక్కడే ఉంటా. ఇక్కడనే ఉంటా. హ్మ్. ఒక సెల్ఫీ అనేది దా. నేనేనా? థాంక్ యూ. థాంక్ నైస్ టు మీట్ యూ. సో ఫైనల్లీ సైకిల్ తీసుకొని అయితే నేను బయలుదేరినా. సో ఎక్కడికి బయలుదేరినా అంటే ఇంటికి బయలుదేరినా. ఎప్పుడొచ్చినా పొద్దున 11:30కి వచ్చినా. సో నిమ్మలంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా లాస్ట్‌కి టైం అయిపోయింది. హాయ్. ఐ నో యూ. అవునా? ఇన్స్టాలో అక్కడ యూట్యూబ్ లో చూస్తా వరల్డ్ టూర్ కి వెళ్తారు. నైస్ మీటింగ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఎలా? ఇక్కడే ఉంటా. నేను చూస్తా మీ వీడియోస్ యూట్యూబ్ లో ఇన్స్టాలో అక్కడక్కడ కనిపిస్తా ఉంటారు. సడన్ గా ఎవరో అనుకున్నాను నేను. హలో. ఓహ్! సారీ. యెస్. ఫోటో తీద్దాం.
వస్తున్నాం. ఏమనుకోకండి పర్లేదు వచ్చేసారు. ఎక్కడ చూసినావు? షార్ట్ లో చూసిన పార్ట్స్ లో చూసినావా? షార్ట్స్ లో ఓపెన్ చేస్తుంది నీకు ఇష్టమా సైక్లింగ్? చాలా ఇష్టమా? సైకిల్ ఎట్లుంది? బాగుందా? నువ్వు కూడా తెస్తా? స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్ళినప్పుడు తెస్తా? సైకిల్ లేదా లేదా? మరి ఎట్లా పోతావు స్కూల్కి? చూడండి ఎంత దూరం? వాడండి నేను ఇక్కడేనా? సరే చూస్తా ఉండు. బాయ్. సో గైస్ ఈ సైకిల్ అయితే తొక్కుతున్నా నేను. లైక్ నిన్న తొక్కిన, ఇవాళ కూడా తొక్కిన. దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు ఇవాళ తొక్కిన. చాలా చాలా నీట్గా అనిపించింది. చాలా స్మూత్గా కూడా పోతుంది. చలో చూద్దాం. ఇంకా ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకుంటున్న వీడియో. సో దీన్ని ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి అప్పటి వరకు జస్ట్ నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుద్ది. కొంచెం బాగానే స్మూత్ మజిల్ కదా, బాగా పెయిన్ లేస్తుంది. స్టిల్ ఓకే. పదండి. ఈవెన్ గ్రావెల్ రోడ్లలో కూడా బాగానే పోతుంది సైకిల్. షాక్ అబ్జర్బ్స్ ముందట ఉన్నాయి కాబట్టి ఎంటీపీ కాబట్టి ఇలాంటి రోడ్లకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ కొంచెం పెద్దగా నొప్పి లైక్ పెద్ద షాక్స్ కూడా చేతికి ఏం అవ్వట్లేదు. అండ్ చాలా నీట్గా ఉన్నది చూసుకుంటే. తొక్కుతున్నా మళ్ళీ ఇది ఇటు సైడ్ మామూలుగా రింగ్ రోడ్ సైడ్ అయితే వచ్చిన రింగ్ రోడ్ సైడ్. కానీ కొంచెం నైట్ అయితే ఇది కొంచెం డేంజర్ రోడే. ఎందుకంటే వెహికల్స్ మాత్రం దారుణంగా పోతాయి దమ్మ. బస్సులు లారీలు ఎక్కువ పోతాయి అన్నట్టు ఈ రూట్ లో. హలో తొక్కడానికన్నా ఆ కూడా ఎక్కువ ఉంది నాది ఇవాళ. అబ్బా ఎన్ని రోజులకు చాలా అవుతున్నావా తక్కువ అనుకున్నా నేను. వీడియోలో కూడా హైట్ ఉండేది. ఓ నాకంటే చాలా హైట్. ఎక్కడ ఇక్కడే జస్ట్ అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ రైడ్కి వెళ్ళడానికి. మీరు ఇక్కడే ఉంటారా? వెంకటేశ్వర కాలనీ పద్నాలయ. నాకు అంత ఐడియా లేదు. అంత జస్ట్ నేను వెళ్ళిపోయినా నేను వచ్చింటా. సో ఇవాళ కూడా 26 కిలోమీటర్స్ అయితే వేసిన, 27 అయింది. అండ్ సైకిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఏంద్రా బగి. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. స్పీడ్ కూడా బాగా అవుతుంది. అండ్ నేను చెప్తాను కదా 26 కిలోమీటర్స్ తొక్కినా కదా, అంటే లైక్ నేను ఎక్కువ వాడే బ్యాటరీ ఒక పాయింట్ అయిపోయింది. దీన్ని బట్టి ఒక పాయింట్ 25 వస్తే 1 2 3 4 పాయింట్లు ఉన్నాయి. 100 120 130 వస్తా అనుకుంటాను నేనైతే. ఇది లైక్ పెడల్ అసిస్టెంట్ తోటి తొక్కుకుంటూ పోతే, ఓన్లీ మోటార్ యూజ్ చేయకుండా. నేను తొక్కకుండా జస్ట్ మ్యాక్సిమం తొక్కుకుంటేనే లైక్ మోటార్ అయితే ఆన్లో ఉంది. సో అట్లా నాకు 26 27 వచ్చింది. అంటే ఈజీగా మనకి 125 130 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. ఫైనల్లీ బిగ్ ఎస్. మీరు కొనుక్కోవచ్చు. ఆఫీస్ పోవాలనుకున్నా, పక్క ఊరికి పోవాలనుకున్నా, ఎట్లా అనుకున్నా కూడా లైక్ ఇది మంచిగానే యూజ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మీకు దగ్గర దగ్గర 100-120 కిలోమీటర్లు విత్ పెడల్ అసిస్టెంట్ వస్తుందంటే మీకు ఆలోచించండి. మా అంటే 5-10 రూపాయలు కూడా పడదు బిల్లు, బట్ అంత ఇస్తుంది మీకు. థ్యాంక్స్ లెగ్స్ హెచ్డి. ఓకే.